హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రాంతంలో తాళాల ఉత్పత్తి జరుగుతుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ హైదరాబాదు, బి అలీగఢ్, సి బెంగళూరు, డి నాగ్పూర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి అలీగఢ్. మీ రెండవ ప్రశ్న, ఒక విమానానికి ఎన్ని ఇంజన్లు ఉంటాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 2 ఇంజన్లు, బి 4 ఇంజన్లు, సి 5 ఇంజన్లు, డి 8 ఇంజన్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 4 ఇంజన్లు. మీ మూడవ ప్రశ్న, ఏ నదిలో నీరు ఎల్లప్పుడూ వెచ్చగా ఉంటాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ నైలు నది, బి గంగా నది, సి కావేరి నది, డి తప్తి నది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ నైలు నది. మీ నాలుగవ ప్రశ్న, వేసవిలో ఎక్కువగా పండే పండు ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ద్రాక్ష, బి ఆపిల్ పండు, సి మామిడి, డి దానిమ్మ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి మామిడి. మీ ఐదవ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత సువాసనలు వెదజల్లే పుష్పం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ గులాబీ, బి కేవ్రా, సి మల్లె, డి తామర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి కేవ్రా. ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఆరవ ప్రశ్న, నల్ల బంగారం అని దేనికి పేరు? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఇనుము, బి వజ్రం, సి పెట్రోల్, డి బొగ్గు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి బొగ్గు. మీ ఏడవ ప్రశ్న, ఏ దేశానికి అత్యంత శక్తివంతమైన సైన్యం ఉంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ అమెరికా, బి చైనా, సి భారతదేశం, డి పాకిస్తాన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అమెరికా. మీ ఎనిమిదవ ప్రశ్న, ఏ జంతువుకు ఎక్కువ కోపం వస్తుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఏనుగుకు, బి సింహానికి, సి గుర్రానికి, డి అడవి తోడేలుకు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి అడవి తోడేలుకు. మీ తొమ్మిదవ ప్రశ్న, ఏ దేశంలో 1 గ్రాము బంగారం 10 రూపాయలకు లభిస్తుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ పాకిస్తాన్, బి అమెరికా, సి జపాన్, డి ఎక్కడా లేదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి ఎక్కడా లేదు. ఈ ప్రశ్న మీకోసమే. మీరంతా ఈ ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ప్రశ్న, మనిషిలా మాట్లాడగల పక్షి ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ నెమలి, బి చిలుక, సి కాకి, డి కోకిల. మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.